పవిత్ర రంజాన్ మాసం ఆచరించడం ఎంతో పవిత్రమైనదని మాజీ మున్సిపల్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున రాజేందర్, టీపీసీసీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, బీజేపీ నాయకుడు తాళపల్లి హరికుమార్ గౌడ్ సీనియర్ మరియు ప్రముఖ న్యాయవాది కోర్వి వేణుగోపాల్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని తన నివాసంలో టీపీసీసీ కార్యదర్శి రహమత్ హుసేన్ గృహంలో జరిగిన రంజాన్ వేడుకల్లో వారు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు, పెద్దలకు చిన్నలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు భోజనం చేసింది కూడా రహమత్ కుటుంబానికి మా అందరి ఆశీస్సులు భగవంతుని మంచి ఎదగాలని చెప్పేసి అని నేను భగవంతుని కోరుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసం సమాప్తమైపోయి ఈరోజు పండుగ రోజు అంటే ఈద్ అంటే పండుగ రోజు జరుపుకుంటారు. భారతదేశంలో రంజాన్ అనేటువంటిది ఒక దసరాలాగా ఇది ఒక పెద్ద పండుగ భారతీయులకు. ఎక్కడ ఉన్నా, ఖురాన్లో ఉన్నా, మహాభారతం ఉన్నా, రామాయణం ఉన్నా, మనమంతా కూడా భారతీయులమే. కాబట్టి ఈ యొక్క రంజాన్ మాస పండుగ రోజు ఈద్ ఫెస్టివల్ సందర్భంలో మరి మిత్రులు మరి రహమత్ గారు అందరినీ కూడా భోజనం చేశారు. వారింటి భోజనం చేసి మరి ఆ ప్రకృతి దైవాన్ని నేను మరొకసారి నేను వీరికి వీరి కుటుంబానికి మరి అన్ని విధాలుగా ఆశీర్వాదం అని చెప్పుకుంటూ అందరికీ నమస్తే. ఈద్ ముబారక్. అందరికీ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మా ప్రియమిత్రుడు రహమత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతి సంవత్సరము రంజాన్ నాడు మమ్మల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి ఇస్తారు. గత 15-20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ విజిట్ చేస్తున్నాం. కరీంనగర్ ఒక గొప్పతనం ఏంటంటే ఏ పార్టీలో ఉండండి ఉన్నా కానీ కలిసిమెలిసి గంగా జమున అందరం కలిసిమెలిసి ఉంటాం. రాబో కాలంలో ఇలా ఉండాలని వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తాం. ఓకే